తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి. 8807447474. ప్రసాద్ గారు, మీ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే చాలా ఉన్నతమైన కుటుంబంలో జన్మించారు. ఫైనాన్షియల్గా, ఆర్థికంగా బాగా బలమైన కుటుంబంలో జన్మించారు. తర్వాత ఏదో ఫైనాన్షియల్ క్రైసిస్, చాలా పేదరికం అనుభవించాల్సి వచ్చింది. తర్వాత కాలంలో జర్నలిస్ట్గా, రచయితగా ఎదిగారు. ఒక్కసారి మీ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, మీ కుటుంబ నేపథ్యం నుంచి కాస్త చెప్తారు. నేను అనంతపురంలో పుట్టాను. విజయవాడ తాడేపల్లిలో చదువుకున్నాను. మా నాన్నగారు తోట రామారావు గారు. నేను తాడేపల్లిలో డిగ్రీ వరకు చదువుకున్నాను. సో చిన్నప్పుడు చాలా కంఫర్టబుల్ రిచ్ లైఫ్ లీడ్ చేసాం. మధ్యలో కొంతకాలం నేను కొంత క్రైసిస్ ఫేస్ చేశాను. బట్ నేను మీకు ఎంత చెప్పిన ఇంటర్మీడియట్ నుంచి నేను డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత లైఫ్లో రకరకాల ఎత్తుపల్లాలు అవన్నీ సహజం. బట్ అవన్నీ దాటుకుంటే ఎంతకాలం నా ప్రయాణం సాగింది. ఇక నా కుటుంబ విషయానికి వస్తే నా భార్య గీత, నా భార్య నా లైఫ్ పార్ట్నర్ కానీ నా సోల్మేట్. మేమిద్దరం ఒకేలా ఆలోచిస్తాం, ఒకేలా రెస్పాండ్ అవుతాం. సో అంత వేవ్ లెంగ్త్లో మేమిద్దరం కలిసి బతుకుతాం. నాకు ఇద్దరు అమ్మాయిలు, పెద్ద అమ్మాయి శ్రావ్య, అల్లుడు పార్థసారథి, వాళ్ళిద్దరికి ఒక బాబు రుద్ర. అలాగే రెండో అమ్మాయి మనోజ్ఞ, అల్లుడు సాయికృష్ణ, ఒక పాప నిహిర. ఇది మా ఫ్యామిలీ. మీరు రైటర్గా చాలా సినిమాలకు పనిచేశారు. మీరు కెరీర్లో హైయెస్ట్గా అందుకున్న పారితోషికం ఎంత, తక్కువగా అందుకున్న పారితోషికం ఎంత? అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, మీరు 2010 కెరీర్ పీక్స్లో ఉన్న తర్వాతే మీ హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అలాంటి సమయంలో మీ హెల్త్ ప్రాబ్లం మీరు ఫైనాన్షియల్గా బేర్ చేయలేని సిచ్యువేషన్ అంటే ఒక రైటర్కి ఎంత మినిమం అమౌంట్ ఇస్తున్నారో తెలుసుకోవాలి. అలా కాదు, ఇప్పుడు నా ఎల్లి హెల్త్ అనేది లక్షలాది రూపాయల ఖర్చుతో కూడుకున్నది. అది నా రెమ్యురేషన్ తక్కువ అని కాదు. నేను అప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం నేను మంచి రెమ్యురేషన్ తీసుకుంటున్నాను. నా రెమ్యురేషన్ తక్కువ అయ్యో నేను డబ్బులు సంపాదించో కాదు. అప్పటి నా స్థాయికి మించి నా సంపాదనని మించిన ఖర్చు లేక అది ఇబ్బంది. అది దానివల్ల కాదు. అంటే ఎంత మీరు చెప్పగలిగితే చెప్పండి. అంటే ఇప్పుడు తీసుకున్న అమౌంట్ ఎంత, తక్కువ తీసుకున్న అమౌంట్ ఎంత? ఇప్పుడు తక్కువ తీసుకుంది అంటే నేను ఇప్పుడు చెప్పలేను. తక్కువ తీసుకుంది అంటే ఇప్పుడు నా ఫస్ట్ రెమ్యురేషను 1,75,000, ఓకే, 143కి. నా హైయెస్ట్ రెమ్యురేషన్ 40 lakhs. అది ప్రాజెక్ట్ ఇంకా రిలీజ్ కావాలి. సో అని తీసుకున్న రెమ్యురేషన్ అది. సార్ నెక్స్ట్ నా క్వశ్చన్ కూడా అదే, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? అంటే మీకు ఇందాక చెప్పినట్టు విష్ణు గారు నన్ను పిలిచిన కారణం వేరే. ఒక 8 ప్రాజెక్టులు ఆయన ప్లాన్ చేశారు. సో 8 ప్రాజెక్టులు జరగబోతున్నాయి. దాని తాలూకు వర్క్ ప్యారలర్గా జరుగుతూ ఉంది. అన్నప్పుడు సినిమా అయిపోయింది. అలాగే ఆయన చాలా భారీ ఎత్తు ప్రాజెక్టులు ఒక నిర్మాతగా ప్లాన్ చేశారు. వాటిలో ఆయన నటించవచ్చు, నటించకపోవచ్చు. ఇంకా ఆయన ఏమి నిర్ణయం తీసుకోవాలా. ఆ స్క్రిప్ట్ వర్క్లు నాకు చెప్పారు. వాటి తాలూకు ట్రీట్మెంట్, స్క్రీన్ ప్లే వర్క్లు చేస్తూ ఉన్నాను. నేను ఇన్నేళ్ళ ప్రయాణంలో నేను రకరకాల అగ్ర హీరోలందరినీ కలిశాను. ఒక జర్నలిస్ట్గా ఇప్పుడు చిరంజీవి గారు కావచ్చు, మోహన్ బాబు గారు కావచ్చు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఇలాంటి జనరేషన్తో జర్నలిస్ట్గా అసోసియేషన్ సాగింది. బట్ నాగార్జున గారితో సూపర్, వెంకటేష్ గారితో చింతకాయల రవి సినిమాలు పనిచేసాను, మోహన్ బాబు గారితో ఇప్పుడు కన్నప్ప చేస్తున్నాను. బట్ ఇప్పుడు టాప్ స్టార్స్ అందరితో కూడా నేను రైటర్గా పనిచేసే అవకాశం నాకు దొరికింది. మహేష్ బాబు గారు గోస్ట్ రైటర్గా చేశాను, ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, వీళ్ళందరితో నేను కలిసి పనిచేసే అవకాశం నాకు దొరికింది. రాణా గారు, ఇప్పుడు విష్ణు గారు. విష్ణు గారి తాలూకు ప్రత్యేకత ఏంటంటే 3 ఏళ్ల నుంచి నన్ను చాలా చాలా బాగా చూసుకుంటున్నారు. ఈ మాట నేను ప్రత్యేకించి ఎందుకు చెప్పాలి అంటే, ఆయన వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు. ఆయన మిమ్మల్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అన్నాడు. బాగా చూసుకోవాల్సిన బాధ్యత అంటే ఆయన నా ఎక్స్పీరియన్స్కి, నా రైటింగ్కి ఆయన ఇచ్చిన రెస్పెక్ట్, అది నేను మర్చిపోలేను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. మొన్న శ్రీకాళహస్తి శివరాత్రి ఉత్సవానికి వెళ్ళాం మేము అందరం. అది దర్శనానికి మోహన్ బాబు గారు, విష్ణు గారు, డైరెక్టర్ ముఖేష్, ఇంకా మిగిలిన యూనిట్ ఆర్టిస్టులు, కొంతమంది టెక్నీషియన్స్ అందరూ లోపలికి వెళ్తూ ఉన్నారు. ఒక పక్కన పోలీసు సెక్యూరిటీ, ఇంకొకటి బౌన్సర్ సెక్యూరిటీ. అనుకోకుండా ఏమైందంటే ఒక చోటకు వచ్చేటప్పుడు పోలీసులు నన్ను ఆఫీసర్. ఓకే, మిగిలిన వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు. విష్ణు గారు లోపలికి వెళ్ళి తోటప్రసాద్ గారు ఎక్కడ అని ఎవరిని అడిగాను. నేను వెనక పడిపోయాను తెలిసి, నన్ను ఆపేసాను తెలిసి ఆయన మళ్ళీ క్యూలోంచి వెనక్కి వచ్చి నన్ను ఆపిన చోట అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి, ఆ స్టాఫ్కి చెప్పి నన్ను మళ్ళీ లోపలికి తీసుకెళ్ళారు ఆయన. ఒక చిన్న విషయంలో కూడా నా పట్లే కదా, ఆయన ఎవరి పట్ల తీసుకునే కేర్ అంతా. తర్వాత ఏంటి అంటే ఆయన అన్నట్టు ఏంటి అంటే, ఇక నేను వేరే విషయాలు ఆలోచించాల్సిన టెన్షన్ నాకు ఉండదు. అంటే క్రెడిట్ ఏమేస్తారు, డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఎంత ఇస్తారు, ఈ టెన్షన్ నాకు ఉండదు.
అలాగే ఒక స్క్రిప్ట్ మనం మనం మన పని మనం చేసుకునే అంత కంఫర్ట్ జోన్ నాకు ఇచ్చారు విష్ణు గారు. సో ఇది నా టాప్ ప్రయారిటీ ఇప్పుడు నేను చేస్తున్న వర్క్లో ఉన్నాయి. సో ఈ బహుశా విష్ణు గారితో ప్రయాణం కొంతకాలం కొనసాగుతుందని నేను ఆశిస్తున్నాను భగవంతుడి దయతో. అలాగే యోగేష్ కేఎంసీ అని నా ఫ్రెండ్, నాకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ఆయన నేను కలిసి ఒక స్క్రిప్ట్ రాసాం. ఇద్దరం కథా స్క్రీన్ ప్లే రాసాం. సంయుక్త మీనన్ గారి హీరోయిన్, రాజేష్ దండా గారు ప్రొడ్యూసరు. మన అక్టోబర్లో ఓపెనింగ్ జరిగింది. రెగ్యులర్ షూటింగ్ నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం డైలాగ్స్ రాస్తున్నాను. సో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవబోతుంది. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్, ఇన్నేళ్ళ మీ కెరీర్లో మీరు వర్క్ చేసిన వాటిల్లో మీకు బాగా హై ఇచ్చిన సీక్వెన్స్ కంటే మీ వర్క్, అంటే ఉదాహరణ చెప్తాను, ఇప్పుడు సూపర్ మూవీ తీసుకుంటే దాంట్లో అలీ ట్రాక్ ఉంటుంది, అది మా అందరికీ చాలా ఇష్టం ఈ రోజుకి కూడా. అది రాసింది మీరే అని, అంటే ఐ మీన్ రాసిందంటే దాని క్రియేటర్ మీరే అని చెప్పి తెలిసింది. సో ఇలాంటి సీక్వెన్స్లు ఇది నాకు బాగా హై ఇచ్చింది అనేది ఒకటి, నేను బాగా కష్టపడ్డాను కానీ అది రావాల్సినంత రిజల్ట్ రాలేదు అనేది ఒకటి, ఈ రెండు చెప్తారా? అంటే ఇప్పుడు హై ఇచ్చేదని ప్రతిదీ హై ఫీల్గానే మనం పనిచేయలేం. అది ఆరెంజ్ కావచ్చు, రుద్రమదేవి కావచ్చు, ఫ్లాప్ అయిన వరుడు కావచ్చు, లేక కుర్రాడు సినిమా కావచ్చు, ఇప్పుడు చేస్తున్న కన్నప్ప కావచ్చు. నేను రిజల్ట్ ఓరియంటెడ్ కాదు. ఇప్పుడు రిజల్ట్ ఓరియంటెడ్ అంటే కొన్ని ఇండస్ట్రీ రికార్డ్స్ ఉన్నాయి, అవి నేను గోస్ట్ రైటర్గా పనిచేసిన, అవి నాకు నేనుగా క్లైమ్ చేసుకోలేని పరిస్థితి. ఓకే. బట్ మనం పనిచేసిన ప్రతిదీ నాకు హై ఇస్తూ ఉంటుంది. ఉదాహరణకి నేను వరుడులో ఒక మాట రాశా, పుట్టడం మనకు తెలియదు, చావడం మనకు తెలియదు, తెలిసి చేసుకునే ఒకే ఒక వేడుక పెళ్ళి. ఈ డైలాగ్ అల్లు అర్జున్ గారు నేను చెప్పిన స్పాట్లో ఆయన భుజం మీద చేసి పక్కగా తీసుకెళ్ళి చాలాసేపు దాన్ని అప్రిషియేట్ చేశారు. అలాగే రుద్రమదేవి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక తల్లి పాలు తాగిన వాళ్ళందరూ అన్నదమ్ములు అయితే ఒక నది నీళ్లు తాగిన వాళ్ళు అన్నదమ్ములు ఎందుకు కారంది. ఇది నాకు బాగా నచ్చిన డైలాగ్. ఇప్పుడు కన్నప్ప సినిమాలో క్లైమాక్స్లో డైలాగ్ ఉంది, సినిమా రిలీజ్ కాకుండా నేను డైలాగ్ చెప్పలేను కానీ, మోహన్ బాబు గారి క్యారెక్టర్ విష్ణు గారిని ఒక ప్రశ్నల పరంపర కురిపిస్తుంటారు, దానికి ఆన్సర్ చేయలేని పరిస్థితి ఉంటుంది. కానీ విష్ణు గారు ఒక ప్రశ్న అడుగుతాడు, ఇక దానితో ఈ మోహన్ బాబు గారి పాత్ర నిరుత్తరుడైపోయి ఏం సమాధానం చెప్పాలో తెలియని ఉంటుంది. అది చాలా గొప్ప మాట, గొప్ప ఎక్స్ప్రెషన్ కింద నేను ఫీల్ అయ్యాను. అంటే సీన్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు విష్ణు గారి దగ్గరతో కూర్చున్నప్పుడు నాకు స్పాంటేనియస్గా డైలాగ్ వచ్చింది, అది చాలా మంచి మాట అని ఇన్కార్పొరేట్ చేశారు. ఆ డైలాగ్ నేను ఇప్పుడు చెప్పలేను కానీ అది నాకు బాగా నచ్చింది. అలా పనిచేసిన వాటిలో బిట్స్ అండ్ పీసెస్గా కొన్ని డైలాగ్స్ కావచ్చు, కొన్ని సీన్లు కావచ్చు, నాకు బాగా నచ్చుతూ ఉంటాయి. సో అది విషయం. తర్వాత మీరు ఇందాక సూపర్ విషయానికి వచ్చారు, దానికి ఇన్స్పిరేషన్ అంటే వన్స్ ఏ థీఫ్ అని జాన్ వూ తీసిన ఒక హాంకాంగ్ మూవీ. అందులో ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, రోడ్డు మీద దొంగ బొమ్మలు వేస్తూ ఉంటాడు. ఒక అతని హీరో దొంగ బైక్ మీద వచ్చి ఒక $100 ఇస్తాడు, ఏంటి ఎంత డబ్బు ఇచ్చావు అంటాడు, నేను దొంగ అంటాడు. ఇది నాకు ఇన్స్పిరేషన్. అయిన తర్వాత ఒక దొంగ డబ్బులు ఇస్తే ఏంటి, అతను పట్టుకోవడం పోలీసులు ఏం చేస్తారనేది. ఈ ట్రాక్ నేను రాసిన తర్వాత నేను మళ్ళీ అది ఎలా డెవలప్ అయిందంటే, సత్యప్రసాద్ కూడా యాక్టర్ ఆ సినిమాకి, నేను వాళ్ళ షెడ్యూల్ వేసుకోవడానికి నేరేషన్ ఇస్తున్నాను. ఆయనకి నేరేషన్ ఇస్తున్నప్పుడు చిరంజీవి గారి బొమ్మ వేయడం, సాయి జిషిండే బొమ్మ అనేది అప్పటికప్పుడు స్పాంటేనియస్గా చెప్పినాయి. అవన్నీ కూడా చాలా బాగా ఆడియన్స్కి నచ్చాయి. ఇప్పటికీ జనం చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. అలాగే కన్నప్ప సక్సెస్ తర్వాత మనం మళ్ళీ కూర్చుందాం, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న.